హాయ్ హలో నమస్తే, నేను మిస్ శ్రావణి. ఈ రోజు మనతో అయితే లవ్ వైరస్ టీమ్ అయితే ఉంది. సో ఈ లవ్ వైరస్ 48 hours-లోనే ఒక షార్ట్ ఫిల్మ్ అయితే చేసింది. సో విత్ గ్రేట్ ఇంపాక్ట్ స్టోరీతో ముందుకు వచ్చేసింది అండ్ ప్రజల మనసులో దూసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. సో లవ్ వైరస్ టీమ్తో సక్సెస్ఫుల్ మీట్లో మనం కలుస్తున్నాము. సో ప్రజెంట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో నమస్తే అండి. హాయ్ నమస్తే. డైరెక్టర్ గారు, ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ స్మాల్ స్టోరీ విత్ గ్రేట్ ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. సో విత్ ఇన్ 48 hours-లో మీ కష్టం గురించి ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. సో ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సక్సెస్ అని చెప్పడం కంటే కూడా ఇది థ్యాంక్స్ మీట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మాకు ఇంతలా ఆదరిస్తూ మమ్మల్ని ఇట్లా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి తెలుగు ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఎందుకంటే ఇది సక్సెస్ అని మేము చెప్పాము, ఇంకా మాకు చాలా ఉంది, ఇంకా మేము ముందుకు వెళ్ళాల్సింది చాలా ఉంది. సో ఇది థ్యాంక్స్ మీట్. సో ఈ థ్యాంక్స్ మీట్ సందర్భంగా ప్రేక్షక దేవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీరు నన్ను అడగడం కంటే కూడా ఇక్కడ చాలా ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు. రెగ్యులర్ గా ప్రమోషన్ మీరు అందరు కనిపించారు, ఒక్కరు మాత్రం కనిపించలేదు. ఆ పర్సన్ ఎవరో మీకు తెలుసు కదా, ప్రొడ్యూసర్ గారు అరమాస ప్రవీణ్ గారు. సో ప్రవీణ్ అన్నతో మీరు ఫస్ట్ మాట్లాడించాలి, ఎందుకంటే ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసింది, మమ్మల్ని ముందుకు నడిపించింది, అందరినీ ఎంకరేజ్ చేసింది ప్రవీణ్ గారు. సో ప్రవీణ్ గారితో ఫస్ట్ మీరు మాట్లాడండి. సరే చలో. నమస్తే అండి. సో ఇన్ని రోజులు ప్రమోషన్స్లో ఎక్కడ కనిపించలేదు, మీ వాయిస్ మాత్రమే వినిపించింది. ఫర్ ది ఫస్ట్ టైం ఇలా మీ టీం అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం థ్యాంక్స్ మీట్లో ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా అంటే కొంచెం ప్రౌడ్గా ఉంటుంది, ఎందుకంటే సక్సెస్ అయ్యాము ఆల్రెడీ. సో ప్రీ ప్రొడక్షన్లోనే సక్సెస్ అవుతాం అనుకున్నాము, డెఫినెట్గా రిలీజ్ తర్వాత సక్సెస్ అయ్యాము. సో సక్సెస్ అయిన తర్వాత మీట్ చేస్తే జనాలతో ప్రజల్లోకి వెళ్తే ఇంకా కొంచెం గ్రాండ్గా ఉంటుందని చెప్పేసి సో బ్యాక్ ఉన్నాను. ఇన్ని రోజులు రాకపోవడానికి కారణాలు ఏంటి? టీం మీద నమ్మకం అండి అంతే. సో డెఫినెట్గా టీమ్ ముందుకు వెళ్తుంది, సక్సెస్ఫుల్గా రన్ చేసింది. ఆల్మోస్ట్ 3 days నుంచి ట్రెండింగ్లో ఉంది. ఇంకా చాలా మంది చూస్తూ ఉంటారు రాను రోజుల్లో, ఎందుకంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది మూవీ. సో డెఫినెట్గా సక్సెస్ స్టోరీలోనే సక్సెస్ ఉంది కాబట్టి సో నేను ఉండాల్సిన పని లేదు, మొత్తం టీమ్గా ముందుకు వెళ్ళిపోయాము. ఓకే, మీకు ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతాను. ఫస్ట్లో మీరు స్టోరీని ఎక్కువగా నమ్మారా, లేకపోతే డైరెక్టర్ని ఎక్కువగా నమ్మి దీనికి ఒప్పుకున్నారా? సో డైరెక్టర్ రాసుకున్న స్టోరీని నమ్మాను. ఓకే, ఎక్స్పెక్టెడ్. అంటే మీరు మాటలతో మాయ చేస్తున్నారు, ఆల్మోస్ట్ అలా దూసుకు వెళ్ళిపోతున్నారు. సో ఈ లవ్ వైరస్ గురించి మీరు ఏం చెప్తారు? 1 word. ఈ లవ్ వైరస్ యాక్చువల్లీ ఈ వైరస్ అందరిలో ఉంటుందండి. చిన్నప్పటి నుంచి ఎక్కడో దగ్గర డిచ్చిస్తూనే ఉంటారు డెఫినెట్గా. ఈ యుక్త వయసులో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. జంజీ కిడ్స్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఒకరితో ఉండటం, ఒకరితో ఇంకొకటి చేయటం, సరదాగా లీవ్ ఇట్ అని చెప్పేసి చెప్పడం. క్లైమాక్స్ చూసారు కదా, మీతోనే ఉంటాను కానీ నెక్స్ట్ వాళ్ళతో కూడా ఉంటారని చెప్పేసి అది చాలా ఈజీగా అసలు ఎమోషనల్లెస్గా చెప్పేస్తూ ఉంది. సో ఈ సొసైటీలో అది నిత్యంగా కనిపిస్తూ ఉంది. 80% పీపుల్ అది కనిపిస్తూ ఉంది కాబట్టి డెఫినెట్గా అందరిలో ఉంది ఇది. సో అందరికైనా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పేసి అనుకున్నాను. ఈ జోనర్ ఎక్కువ ఉంది, ప్రస్తుతం నడుస్తుంది సమాజంలో. సో డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం ఉంది. అదే నమ్మకం కూడా రుజువు అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా తన లైఫ్లో ఓన్ చేసుకుంటున్నారు ఆ క్యారెక్టర్ని. ఎక్కడో దగ్గర మేము కూడా మోసపోయాము అని చెప్పేసి. సో అది అందుకని అంత సక్సెస్ అయింది అనుకుంటున్నాను. ఓకే, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మన కుమారి గారికి పాస్ చేద్దాము. సో కుమారి గారు జనరల్గా క్యూట్గా బబ్లీగా చూపిస్తారు, అలాంటిది మిమ్మల్ని కన్నింగ్గా ఒక కసాయి అమ్మాయిలాగా, ఒక సెల్ఫిష్ గర్ల్ లాగా పోర్ట్రే చేశారు కదా. సో మిమ్మల్ని అందరూ కమెంట్స్లో కూడా తిట్టుకుంటున్నారు, కుమారి ఏంటి అది అని. అలాంటప్పుడు మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఆబ్వియస్లీ నెగిటివ్ క్యారెక్టర్ అని తెలిసి నేను చూస్ చేసుకున్నా. సో ఆల్రెడీ చెప్పడం జరిగింది, అన్నీ పాజిటివ్ చేశాను. సో నెగిటివ్ క్యారెక్టర్ నేను చేయగలుగుతానా లేదా అనేది నాకు కూడా ఒక టెస్ట్. సో చేయగలిగానని అనుకుంటున్నా డైరెక్టర్ గారు. సో ఆ నెగిటివ్ కమెంట్స్ చూస్తే నాకు కోపం రావట్లేదు, యాక్చువల్లీ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. ఎందుకంటే నేను అంతగా వాళ్ళు లీనం అయిపోయారు కుమారి నెగిటివిటీలో. సో అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైనా మన మంచికే. అంతేనా? ఓకే, బాను హీరో. నైస్ టు మీట్ యూ బాను. సో స్టోరీ వింటూ ఉన్నప్పుడు, తర్వాత డైరెక్టర్ చెప్పినప్పుడు, అవుట్ వచ్చినప్పుడు ఏమైనా డిఫరెన్సెస్ కనిపించాయా? చాలా కనిపించినాయి. అంటే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డాను. ఓకే, పాపం ఇంత మోసపోతాడు అనుకో. ఓకే, కుమారిని ఎంత హేట్ చేస్తున్నారో బానుని అంత ప్రేస్ చేస్తారేమో బయట జనాలు. ఇప్పుడు నాలంటే బానులు చాలా మంది ఉంటారు కదా బయట. మరి బాను లైఫ్లో కావేరి, కుమారి అలా ఏమైనా ఉండొచ్చేమో? అలాంటివి ఏం లేవు. ఫస్ట్ అలాంటివి ఏం లేవు. స్టార్టింగ్లో కుమారినే ఉంది, కుమారిని వదిలేసి వెళ్ళిపోయింది. ఓకే,
ఓకే, వసంత్ గారు అసలు మీ సీన్ వచ్చినప్పుడు అందరి దగ్గర ఆయన ఇట్లా పేరు claps- వసంత్ కాదండి, మీరు వసంత్ అంటున్నారు. జరగకూడదండి. ఎందుకంటే మేము ఇన్వాల్వ్ అయిపోయాం కాబట్టి మాకు అదే అనిపిస్తుంది, వసంత్ గారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఒరిజినల్ నేమ్ గణపతి అయినప్పటికీ మేము వసంత్ అని ఫిక్స్ అయిపోయాం. మీరు కూడా ఫిక్స్ అయిపోండి ఇంకా. ఓకే, సో మీ పార్ట్ ఏదైతే వచ్చినప్పుడు సో మీ వర్షన్ ఆఫ్ స్టోరీ ఎలా అనిపించింది? ఇంత సక్సెస్ అవుతుందని అనుకున్నారా? అనుకున్నానండి, ముందే అనుకున్నాను. ఎందుకంటే డైరెక్టర్ గారి విజన్ ఎప్పుడైతే స్టోరీ చెప్పారో యాజ్ ఇట్ టేకింగ్లో కూడా సేమ్ అదే చూసినప్పుడు ఇది కంపల్సరీ సక్సెస్ అవుతుంది అనుకున్నాను. మీరు ఇంతకుముందు చెప్పారు కదా వసంత్ అని, మీరే కాదు నేను కూడా ఎవరైనా వసంత్ అని పిలిస్తే వెంటనే తిరగడం పలకడం అలాంటివి చేస్తున్నాను. అంతలాగా నేను కూడా లీనమైపోయాను క్యారెక్టర్లో. నాకు చాలా బాగా అనిపించింది. ఓకే, ఇంకా ఆర్టిస్టుల దగ్గరికి కూడా వెళ్ళిపోదాము. సో ఎక్కువగా టేక్స్ ఎవరు తీసుకున్నారు అనేది డైరెక్టర్ని అడుగుదాము. సో మీ పార్ట్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఇది మీకు కొత్త ప్లాట్ఫామ్, అందరు కొత్త వాళ్ళు, మీరు కూడా టీం అంతా ఒక మనది అనే ఫామ్ అయిపోయి ప్రీ ప్రొడక్షన్స్ నుండి పోస్ట్ ప్రొడక్షన్స్ వరకు అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాం అంటే ప్రజెంట్. ఒక సక్సెస్ కాదు మాకు వచ్చింది, యాక్చువల్గా చాలా ఉన్నాయి. కానీ అందులో మేజర్ 3 పార్ట్స్ ఏంటంటే అండి, ఒకటి మేము షూటింగ్ ఒక ప్లాన్ చేసుకున్నాం, ఆ ప్లాన్ తగ్గట్టు తీసాం. 2 డేస్లో చేయాలనుకున్నా చేసాం, అదొక సక్సెస్, మేజర్ సక్సెస్. 2, ఏదైతే మేము అంచనా వేసామో ఆ అంచనాలకు మించి మాకు ప్రేక్షక దేవుళ్ళు సక్సెస్ ఇచ్చారు. సో దాన్ని మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం, అది మేజర్ సక్సెస్. 3వది పార్ట్ 2 గురించి క్యూరియాసిటీ పెరుగుతుందా లేదా, అసలు చూస్తారా లేదా, ఇలాంటి స్టోరీస్ ఏంటి పరిస్థితి అని ఒక డైలమాలో ఉన్నాం. అలాంటిది పార్ట్ 2 మా టీం మెంబర్స్ కాకుండా జనరల్గా ఆడియన్స్ చూసి వాళ్ళు కూడా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి పార్ట్ 2 ఎప్పుడు అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము సక్సెస్ అయ్యాం. మరి దాన్ని ఎప్పుడు ఏంటి అనేది మా డైరెక్టర్ చెప్పాలి. గారు లేదు సో లేదు, డైరెక్టర్గా నేను చెప్పడం కంటే ఇది ప్రొడ్యూసర్ గారే చెప్పాలి. ఎందుకంటే నా కథని నేను ఆల్రెడీ పార్ట్ 2 అని చెప్పేటప్పటికి దానికి ఒక లైన్ రెడీ చేసుకుని పెట్టుకుంటాం కాబట్టి, సో ఆల్రెడీ పార్ట్ 2కి అంతా రెడీగా ఉంది. అందరూ సరంజామా రెడీ ఉంది, మా అంతా యుద్ధ విమానం వీళ్ళంతా రెడీగా ఉన్నారు వీళ్ళు మిసైల్స్తో దిగడానికి. సో మరి మాకు మిసైల్స్ పెట్టి బాంబులు పేల్చాలంటే మాకు మరి బడ్జెట్ కావాలి కదా. మరి మా దిల్ రాజు, మా డివివి దానయ్య, మా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు, ప్రవీణ్ అన్న కాబట్టి. సో ఈ క్వశ్చన్ మీరు పార్ట్ 2 ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది నన్ను అడగడం కంటే ఫస్ట్ మీకు బడ్జెట్ ఎప్పుడు విడుదలైద్ది, మీ ప్రొడ్యూసర్ గారు ఏమంటున్నారు అనేది మా ప్రొడ్యూసర్ గారిని అడిగితే బాగుంటుంది. అడగండి మరి. ప్రొడ్యూసర్ గారు చెప్పండి, అంటే పార్ట్ 1 ఇంత ఎఫెక్షనేట్గా పబ్లిక్ తీసుకుంటారని అనుకున్నారా? ఒకవేళ సెకండ్ పార్ట్ 2కి మీరు ఓకేనా? ఎంతవరకు ఓకే? ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి? డెఫినెట్గా అండి, ఇప్పుడు స్టోరీ సిట్టింగ్స్ ఇంకా ఉన్నాయి. సో డెఫినెట్గా డిస్కషన్స్లో పాల్గొనాలి అందరూ కూడా. సో ఫస్ట్ పార్ట్ ఎంజాయ్ చేస్తున్నాం, ఇంకా సక్సెస్లో ఉన్నాము. డెఫినెట్గా సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ చెప్పేశారు. సో డెఫినెట్గా ఉంటుంది, అయితే షార్ట్ టర్మ్లోనే ఉంటుంది. సో ఎంత షార్ట్ టర్మ్, ఈసారి ఇంకొంచెం ఇంపాక్ట్ తీయాలి, ఇంకొంచెం మెసేజ్ ఓరియంటెడ్ తీయాలి. సో ఈ కుమారి ఎలా ఉంటుంది, తన స్టోరీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మేము రివీల్ చేయలేకూడదు. కానీ డెఫినెట్గా అయితే ఇంతకన్నా బాగుంటుంది. సెకండ్ అయితే డెఫినెట్గా ఇంతకన్నా మంచి, సో డెఫినెట్గా ఇంతకన్నా బాగుంటుందని చెప్పేసాను డెఫినెట్గా. సో ఇంకొంచెం పక్కా ప్లాన్తో స్క్రిప్ట్ తోటి చేస్తాము. అతి త్వరలోనే అది కూడా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఓకే, సో ఫైనల్గా పార్ట్ 2 రిలీజ్ అవ్వబోతుందని మీరు అఫీషియల్గా డిక్లేర్ చేసినట్టేనా ఈ ఇంటర్వ్యూతో? త్వరలో పార్ట్ 2 రిలీజ్ కాదండి, షూటింగ్ స్టార్ట్ అవబోద్ది. ఓకే, షూటింగ్ స్టార్ట్ అవబోద్ది. దానికి ఎలా ముందుకు వెళ్ళాలి, సో దానికి సంబంధించి బడ్జెట్ ప్రిపరేషన్స్ కావచ్చు, లేదంటే ఆర్టిస్టులు ఇంక కొత్త వాళ్ళు యాడ్ అవ్వటము, లేదు స్క్రిప్ట్ ఇంకా ఎలా వెళ్ళాలి, బాండింగ్ ఇంకా రెడీ అవ్వలేదు. కానీ త్వరగా ఇది సక్సెస్లో ఉండగానే దాన్ని కూడా మేము అంతే సక్సెస్గా ముందుకు తీసుకెళ్తాం. ఓకే, సో యాక్చువల్లీ మీకే ఎక్కువ కంగ్రాచులేషన్స్ చెప్పాలి అండ్ థ్యాంక్స్ అని కూడా చెప్పాలి ఫ్రమ్ నోట్ ఆఫ్ ఆడియన్స్. ఎందుకు అంటే ఇంతమంది కొత్త వాళ్ళకి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేశారు. ఇట్స్ అ గోల్డెన్ ప్లాట్ఫామ్. ఎందుకంటే స్వయం కృషి తర్వాత ఇంకా వీళ్ళు నెక్స్ట్ బ్యానర్స్లో కానీ లేదా ఇంకా వాళ్ళకి ఫ్యాంటసీస్ ఉంటాయి లేదా హాబీస్ ఉంటాయి ఇలా చేయాలి అని. సో ఒక ఆర్టిస్ట్కి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ఒక ప్రొడ్యూసర్గా చాలా హై అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఓకే, సో ఇలాగే మీరు ఎంతో మందికి కొత్తగా వచ్చే వాళ్ళకందరికీ ఒక వేదికగా ఉండాలి అని అనుకుంటున్నాను. డెఫినెట్గా అండి, ఇదంతా ఒక టీం వర్క్ లాగానే జరిగింది. సో అదే టీంని మేము ఎంకరేజ్ చేస్తాము, అదే టీం మమ్మల్ని కూడా అంటిపెట్టుకొని ఉంటుంది. మాతో పాటు ఇంకెన్నో ఇదే ప్రొడక్షన్ హౌస్లో మరిన్ని షార్ట్ ఫిల్మ్స్ చేయాలని చెప్పేసి ఎన్నో మెసేజ్లు కావచ్చు, కమర్షియల్కి సంబంధించి కావచ్చు, ఏ విధమైనటువంటి ఫిల్మ్స్ చేసినా కూడా ఈ టీం వర్క్తో ఎప్పుడు ముందుకు వెళ్తాము. సో ఆర్టిస్టులు మారుతూ ఉంటారు, కానీ వాళ్ళ అనుభవాలు
మేము నేర్చుకున్నవి, వాళ్ళు మాకు నేర్పినవి, ఫీల్డ్లో మేము రెగ్యులర్గా చూస్తున్నవి ఇవన్నీ షేర్ చేసుకుంటూ డెఫినెట్గా డే బై డే ఇంప్రూవ్ అవుతూ ప్రొడక్షన్ హౌస్ లాగా మాది కూడా డెఫినెట్గా పెద్దవాళ్ళలాగా మేము కూడా చేస్తామని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రాబోయే 2-3 నెలల్లో డెఫినెట్గా సెకండ్ వన్ కంప్లీట్ అయిపోతుంది. మేబీ ఇంకా ఎక్కువ కూడా స్టార్ట్ అవ్వచ్చు ప్రొడక్షన్ హౌస్లో. యా అండ్ ఇది ఓటీటీలో కానీ బిగ్ స్క్రీన్లో కానీ కావాలని ఆడియన్సే కోరుకుంటున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఇది మేము ఒక ఎక్స్పెరిమెంట్గా చేసింది, అనుకోకుండా చేసింది. సో 48 అవర్స్లోనే కంప్లీట్ చేస్తామని చెప్పి అనుకున్నారు. అంతే పక్కాగా టీం అంతా వర్క్ చేసింది. సో అంత నమ్మకం వచ్చినప్పుడు ఓటీటీ అంటే థియేటర్ కూడా తీయచ్చు. ఓకే సో డైరెక్టర్ గారు చెప్పండి. చూసారు కదా మా ప్రొడ్యూసర్ గారి ఎంకరేజ్మెంట్. సో అసలు వాస్తవం చెప్పాలంటే కథ లైన్ మాత్రమే డిస్కస్ చేసామండి, మిగతాది ఇంకా ఏం చెప్పలేదు. అసలు హీరోని ఎవరిని పెడుతున్నావు? కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉంటారు, నువ్వు పలానా చెప్పిన పర్సన్నే పెట్టాలి, పలానా హీరోయిన్నే పెట్టాలి, పలానా వీళ్ళు నా బంధువులు వీళ్ళని పెట్టుకోవాలి. ఏ రోజు కూడా అండి ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు, ఎక్కడ కూడా అంటే అసలు స్టోరీలో కానీ అసలు ఏం జరుగుతుంది ఏంటి అని కూడా అడగలేదు. క్లాప్ కొట్టారండి, అన్న నాకు ఫస్ట్ డేకి నాకు ఇంత ఖర్చు అయిద్దని ఇంతన్నా, ఓకే అన్న నాకు సెకండ్ డే అయిపోయింది, థర్డ్ డేకి ఇంత ఖర్చు అన్న, ఓకే నీకు జీపే చేసేస్తున్నా. మొత్తం నాకు ఎప్పటికప్పుడు చేసేయడం ఇది అంటే మొత్తము ఆయన నన్ను నమ్మారు, కథను నమ్మారు, ఆయన ఇచ్చిన నమ్మకాన్ని నేను నిలబెట్టానని అనుకుంటున్నాను. బట్ ఏంటంటే అందరూ అలా ఉండరు, కొంతమంది మాత్రమే ఉంటారు. సో అన్నకి నాకు ఉన్నటువంటి చనువు కానీ సాన్నిహిత్యం కానీ సో అన్న నమ్మారు నన్ను, సో నన్ను ముందుకు నడిపించారు. సో ఏ రోజు కూడా అసలు ఏంటి స్టోరీ ఏంటి అదేంటి ఇదేంటి నువ్వు అంటే చాలామంది విమర్శించారండి శ్రావణి గారు. ఇందులో ఏంటంటే ఈ షూటింగ్ అయిన తర్వాత మొత్తం ఎడిటింగ్ అయిపోయింది, అంతా అయిన తర్వాత ఇది 55 మినిట్స్ వచ్చిందండి అంత డ్యూరేషన్. వస్తే తర్వాత దాన్ని కట్ చేసి 48 మినిట్స్ ఇచ్చి అన్న 48 మినిట్స్ వచ్చిందన్న అంటే ఒకసారి ఆలోచించారు, అవునా కొద్దిగా ఏమైనా కుదించడానికి ట్రై చేయి, అయినా పర్వాలేదు నీ ఇష్టం మనం ఎట్లా అనుకుంటే అట్లా అన్నారు. చాలామంది అన్నారు ఇంత డ్యూరేషన్ వీళ్ళంతా కొత్త ముఖాలు మేమంతా కొత్త, అసలు మీకు మళ్ళీ ఎవరు ఎంకరేజ్ చేస్తారబ్బా, ఎవరు చూస్తారబ్బా అని. అలాంటిది ఇప్పుడు ఎవరైతే ఆ మాటలు అన్నారో, సో ఎవరైతే ఆ విమర్శలు కురిపించారో ఈరోజు వాళ్ళు పొగడ్తలు కురిపిస్తున్నారు. సో వాళ్ళందరూ చూస్తున్నారు, వాళ్ళు ఇంకో ముగ్గురికి షేర్ చేస్తున్నారు, వాళ్ళ సొంతగా స్టేటస్లో పెట్టుకుంటున్నారు, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, సో ప్రతి చోట షేర్ చేస్తున్నారు. అంటే స్వచ్ఛందంగా జరుగుతుందండి షో, ఏదైతే స్టోరీతో కరెక్ట్గా చేస్తున్నారు. సో అల్టిమేట్గా అండి ఇది నా విజయం అని చెప్పడం కంటే మా ప్రవీణ్ అన్న విజయం అని చెప్పవచ్చు. ఎందుకంటే దీని వెనక నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారండి. దేనికైనా ఒక ఫ్రీడమ్ అనేది చాలా అవసరం. నేను ఏదో ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఉంది కాబట్టి సందర్భం ఉంది కాబట్టి చెప్పట్లేదు. నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూస్లో వరుసగా జరిగినటువంటి ప్రమోషన్ ఇంటర్వ్యూస్లో కూడా అన్న రాలేదు. బట్ ఈ రోజు కూడా ఆయన వాస్తవాన్ని రావడానికి ఆయన వద్దు అంటే వద్దు అన్న, లేదన్నా నువ్వు రావాలన్న సక్సెస్ మీట్, ఇది మనకు ఒక థ్యాంక్స్ మీట్ అన్న, ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలి అంటే లేదు నువ్వే క్యారీ అని కానిచ్చేయను. బట్ కాదన్న ముందుకు వచ్చి నువ్వు చేయాలన్న, ఇది మనకు ఒక ఎందుకంటే పార్ట్ 2కు సంబంధించి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. నేను చెప్పడం కంటే మీరు వచ్చి ముందుకు వచ్చి చెప్తే అది ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఆయనే స్వతహాగా ఇప్పుడు వచ్చేసి మనకి అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ తెలుగు ఆడియన్స్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా స్టోరీ నచ్చితే చాలండి వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళిపోతుంటారు, వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ఫీల్ అవుతూ ఉంటారు. సో లవ్ మ్యారేజ్ అనేది కూడా ప్రతి ఇంట్లో ఒక మెంబర్ లాగా మారిపోతూ వస్తుంది. సో ఆల్మోస్ట్ కమెంట్స్ లో కూడా స్టోరీని ఇంకా పార్ట్ 2 మేము ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని. కొంతమంది పార్ట్ 2లో అండి ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ అంటే వైల్డ్గా అండి, ఏంటి భానుని చంపిస్తారా, పరువు హత్య జరిగిద్ది అనుకుంటా అని ఒకరు పెడుతున్నారు, ఇంకొకరు అంటున్నారు అమ్మా కుమారి ఏదో ప్లాన్ వేసింది ఒకరు అంటున్నారు, ఇంకొకరు అంటారు భాను వాళ్ళ ఫాదర్ చచ్చిపోతారు అనుకుంటా, ఆయన హెల్త్ బాగాలేదు కదా, ఆ పార్ట్ 2 బాగా క్రైమ్ ఉంటుంది కదా, మొత్తం రక్తం కారుతుంది 2లో కాబట్టి ఇందులో క్రైమ్ ఉంటుంది కదా అంటే ఒక్కొక్కరు ఒక అంచనాలు ఉన్నారు. సో నిజంగా అండి అంత రావడం కూడా మా చిన్న షార్ట్ ఫిల్మ్కి ఇంత స్పందన రావడం, ఇంత కామెంట్స్ రావడం అనేది రియల్లీ చాలా సంతోషం. వీళ్ళందరి సపోర్ట్, వీళ్ళందరి ఇందులో డైమండ్ కానీ, వసంత్ కానీ, మా ఆగం పాండు ఫాదర్ క్యారెక్టర్ కానివ్వండి, సో హసీనా కానివ్వండి, కుమారి కానివ్వండి, భాను కానివ్వండి, వీళ్ళందరి సపోర్ట్ ఉంది. ఇక భాను గురించి చెప్పాలంటే భాను డే అండ్ నైట్ ఎడిటింగ్ అండి, 2 రోల్స్ ప్లే చేశాడు ఆయన, ఎడిటర్ కమ్ ఆయన హీరో. సో 2 రోల్స్ ప్లే చేశాడు, నాతో పాటు 20 డేస్ పాటు ఉన్నాడు. సో డైమండ్ నాతో పాటు జర్నీ చేశాడు, శ్యామ్ నాతో పాటు జర్నీ చేశాడు, వీళ్ళందరూ డే అండ్ నైట్ కష్టపడ్డారు. సో వీళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ చెప్పి దీన్ని దూరం చేయదలుచుకోలేదు. సెకండ్ పార్ట్లో వాళ్ళకి ఇంకా మంచి క్యారెక్టర్ ఇచ్చి, ఇంకా మంచి ఎలివేషన్ ఇచ్చి తప్పకుండా దీన్ని ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నానండి. ఓకే, ఓవర్ టు కుమారి గారు. సో కుమారి గారు మీకు కనిపించలేదా ఎక్కువగా అమ్మాయిలు డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి అని అంటారు కదా, సో ఎక్కువ ఎలివేషన్ అంతా అబ్బాయికే కనిపించింది, కొంచెం డిసప్పాయింట్ ఏమైనా అయ్యారా ఆ విషయంలో? డిసప్పాయింట్ అయ్యాను, బట్ ఆ స్టోరీకి తగ్గట్టుగా అయితే అమ్మాయికి తక్కువ డైలాగ్స్, అబ్బాయికి ఎక్కువ డైలాగ్స్ ఉండడమే కరెక్ట్. ఒకవేళ అమ్మాయికి ఉన్న డైలాగ్స్ తక్కువైనా దాంట్లో కొంచెం స్ట్రాంగ్ పార్ట్ కూడా ఉందని అనిపిస్తుంది నా డైలాగ్స్కి కూడా. సో మీకు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారనమాట డైలాగ్స్ వల్లనే అండి. ప్రతి ఒక్కళ్ళు కామన్ డైలాగ్ అయితే డైలాగ్ కాదండి, పాట పాడిద్దాము. ఎంత హిట్ అయిన పాట. ఓకే
ఆ డైలాగ్ చెప్పండి. గుండెల్లో బాగా ఫేమస్ అయింది అందరూ అదే మా చేస్తారు. డైరెక్టర్ గారు చెప్తున్నారు. అండ్ కామెంట్స్లో అయితే ఈ డైలాగ్ చాలామంది నాకు చెప్పారు, బాగా చెప్పారండి, ఈ డైలాగ్ బాగుందని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. సో ఆ డైలాగ్ వచ్చేసి, గుండెల మీద ఎవరున్నా సరే సారీ గుండెల్లో ఎవరున్నా గుండెల మీద మాత్రం ఇంట్లో వాళ్ళు చేసిన వాడే ఉంటాడు అనే ఈ డైలాగ్ అందరికీ చాలా కనెక్ట్ అయింది. సో అది పవర్ఫుల్ డైలాగ్ అని నాకు కూడా అనిపించింది. ఎందుకంటే ఆ డైలాగ్లో చాలా డెప్త్ ఉంది. సో ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది. ఇన్ కేసు ఇష్టం లేని మ్యారేజెస్ చేసుకునే అమ్మాయిలు చాలామంది ఉన్నారు, సాక్రిఫైస్ చేసే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ చాలా దగ్గరగా ఉంది డైలాగ్ అని అయితే నాకు అనిపించింది. ఓకే, మొత్తానికైతే కుమారి కుమారి అంటూ దూసుకెళ్ళిపోతున్నారు. ఓకే బాను, కష్టంగా అనిపించిన డైలాగ్ ఏంటి అసలు? డైరెక్టర్ చెప్పినప్పుడు అది ఇదంతా కాదు నేను పక్కెళ్ళిపోతా అనిపించిన డైలాగ్ ఏంటి? అంటే కష్టంగానే వచ్చిన ఎలాగంటే క్లైమాక్స్లో గ్లిజరిన్ పెట్టుకోవడం కష్టంగా చూసాడండి బాబు, దగ్గర పెట్టుకో. కష్టంగా ఏం లేదంతా అన్నీ ఇష్టంగా చేశారా? ఓకే, ఎక్కువ టేక్స్ ఏవి తీసుకున్నారు ఇంతకీ? టేక్స్ స్టార్టింగ్ సీన్ మ్మ్. డాడీతో ఇబ్బంది పడ్డా కొంచెం. కాదండి, ఏదైతే హగ్ నాకు క్వశ్చన్ ఉందండి. యా యా అసలు ఈ కుమారి అనే క్యారెక్టర్ ఇక్కడ ఉన్న 4-5 ఎవరెవరి లైఫ్ లో ఉందో ఒకసారి అడగండి. యా ఎవరెవరికి ఎక్స్పీరియన్స్ ఉంది అసలు ఈ కుమారి మీతో మొదలు పెడతాము. డెఫినెట్ గా నాకు నేను చెప్తాను. ఫస్ట్ నేను క్వశ్చన్ అడిగాను కాబట్టి ఫస్ట్ డైరెక్టర్ కాలేదు ఒక కుమార్ తగిలిందా, ఎంతమంది కుమారీలు ఉన్నారు వాళ్ళ లైఫ్ లో, సో మీ లైఫ్ లో ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఎప్పుడన్నా అనుకున్నారా? చెప్పండి, నిజంగా చెప్పండి. ఉంటే ఉన్నది అని చెప్పొచ్చు కదా. నా లైఫ్లో ఎలాంటి కుమారి లేరు. ఏంటి పర్మనెంట్గా ఉంటే ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఇంతవరకు హార్ట్ బ్రోకే కాలేదా? లేదు. అందుకే నాకు ఫీలింగ్ రావడానికి గ్లిజరిన్ చాలా వాడా. అందుకే ఒక సీన్లో కిస్ చేయడం కానీ హగ్ చేసుకోవడం బైక్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం నర్వస్నెస్ కనిపించింది కొంచెం. అవన్నీ సీన్లో అలా ఉన్నాయి కానీ చాలా టేకులండి బాబాయ్ అన్నీ. అవునా? సో ఎలా అనిపించింది అంత కొత్త వాళ్ళతో టీం అందరూ వర్క్ చేయడం? అందరూ కొత్త వాళ్ళే. అంటే ఈ టీంతో వర్క్ చేయడం అనేది చాలా అదృష్టం. డైరెక్టర్ నుమ్మన్ అన్న, ప్రొడ్యూసర్ ప్రవీణ్ అన్న, వీళ్ళతో జర్నీ చేస్తానని చెప్పేసి నేను అనుకోలేదు. కానీ అనుకోకుండా అలా వచ్చి అడిగారు నుమ్మన్ అన్న, నేను ఓకే చెప్పేశాను. ఆ తర్వాత ఇంకొక టాస్క్ ఏంటంటే ఎడిటింగ్. అందులో చాలా ఇబ్బంది, ఎంజాయ్ అది మొత్తం కలిపి చేసామన్నమాట. అది చేసిన దానికి మాకు సక్సెస్ వచ్చింది. అందరూ ఆదరించారు మమ్మల్ని, మా కష్టాన్ని గుర్తించారు. ఓకే, వసంత్ గారు మీరు అనుకున్నారా ఇట్లా నాకు ఒక ఆపర్చునిటీ వస్తుంది, నేను ఇందులో ఇంత ప్రెజెన్స్ తీసుకోగలుగుతాను, అందరి మనసులో వసంత్గా మిగిలిపోతానని? లేదండి, అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదేంటి ప్యాషనా, హాబీయా లేకపోతే ఏంటి? లేదండి, ఇది సరదాగానే మొదలుపెట్టాము. కానీ ఇప్పుడు అది ఫ్యాషన్గా మారిపోయింది. ఎందుకంటే మేము ఎప్పుడైతే మేము స్క్రీన్ మీద చూసుకున్నామో మాకు వచ్చిన అప్లాజ్ని బట్టి ఇంకా అది మాకు ఫ్యాషన్ కింద మారిపోయింది. ఇంకా అందుకే నెక్స్ట్ పార్ట్ 2 కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం ప్రేక్షకుల్లాగా. యా సో బాను ఒక డైలాగ్ చెప్పి ఎండ్ చేసేద్దామా? ఏంటి కాదు, డైమండ్ అడగరా? ఈ డైమండ్ ఇందులో చాలా కీలక పాత్ర. మరి డైమండ్ ఉన్నాడు, పాండు ఉన్నాడు. లెంత్ ఎక్కువైపోతుంది. డైమండ్ అడగండి. ఓకే, డైమండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అడగండి. డైమండ్ ఒక ఆర్టిస్ట్గా కాకుండా కో డైరెక్టర్గా కూడా వర్క్ చేయడం, ఈ టీం అందరినీ హ్యాండిల్ చేయడం, సో పంచువాలిటీ అవన్నీ చూసుకోవాలి, టైం మేనేజ్మెంట్. సో ఎలా అనిపించింది? అంటే బాధ్యత ఎక్కువ అండి. బాధ్యతతో పాటు డైరెక్టర్ గారు నన్ను నమ్మిన విధానం, ఆ నమ్మకం నేను నిలబెట్టి నేను అనుకుంటున్నాను. సో ఎక్కడ చూసినా సక్సెస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఫస్ట్, దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఏదైనా చూద్దామని వెయిట్ చేస్తున్నాం. ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నారు? అంటే ఏమవుదామని అంటే తెలియదండి, direct ప్లాన్ చేసుకోలేదు ఏది కూడా. ఇప్పుడు Okay. ఈ లవ్ వైరస్ జర్నీ ఎలా ప్లాన్ చేసుకోకుండా ఫ్లోలో వెళ్తున్నామో ఏది కూడా మేము ప్లాన్ చేసుకోము, అది అలాగే వెళ్తూ ఉంటుంది. మోసపోకుండా జాగ్రత్తగా కాపలా కాస్తాం. ఓకే, అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఇందాక అడిగినట్టు ఎంతమంది కుమారులు అంటే ఒక్క కుమారి తగిలినందుకే జీవితం అక్కడ ఉండేది ఇక్కడ పడిపోయింది. అలాంటిది 2-3 కుమారులు ఉంటే అసలు పాతాళానికి వెళ్ళిపోతాం. అలాంటి ఎక్స్పీరియన్స్లు అందరికీ ఉంటాయండి ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్క లైఫ్లో. కుమారి అనేది ఒక బిగినింగ్ స్టేజ్ నుంచి ఉంటుంది. అది స్కూల్ డేస్ నుంచి కావచ్చు, కాలేజ్ డేస్ నుంచి కావచ్చు, లేకపోతే మనం వర్క్ చేసే దగ్గర కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. మీ లైఫ్లో ఏంటి? ఉందండి, ఎక్కడో యూఎస్లో ఉంది. ఓకే, ఎందుకంటే అందుకే అంత గ్రేట్ ఇంపాక్ట్ అనమాట. సో అందరు కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అదే అండి. ఓకే, బయటకు చెప్పుకోలేని ఒక కథ, ప్రొడక్షన్ మేనేజర్. బయటకు చెప్పుకోలేని ఒక కథ, యథార్థ కథ అంతే. ఓకే, ఓవర్ టు యూ శ్యామ్ గారు.
హాయ్ అండి. ఇది కొంచెం దీంట్లో చెప్పడానికి ఏం లేదండి, కానీ ఇప్పుడు నేను 2-3 ఇంటర్వ్యూల్లోని ప్రమోషన్లోని మాట్లాడాము, జరిగిన అన్నీ మాట్లాడిన విషయాలే. అందరూ ఏంటంటే మా ప్రొడ్యూసర్ గారు అందరం వస్తున్నాం. ప్రతి ఇంటర్వ్యూలోని లేరండి, కానీ ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ అండి ఇది. అందుకే స్పెషల్గా తయారై స్పెషల్గా తయారై వచ్చారు. అందరినీ స్పెషల్గా ఆయన పెళ్లి కొడుకులో తయారై వచ్చారండి. మమ్మల్ని అందరినీ పెళ్లి బ్యాండ్ మేళంలో తయారు చేయించారు. గెటప్లు అవేనండి. అంటే ప్రొడ్యూసర్ కదా కొంచెం. అవునండి, కానీ ఆయన స్పెషల్ అండి. ఈ ఇంటర్వ్యూకి మాత్రం ఆయనే స్పెషల్ అండి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి. కానీ కుమారిని మాకు ఆనందం తీసేశారు. ఏంటంటే అండి, సెకండ్ పార్ట్ స్టార్ట్ చేద్దాం అన్న ఒకటే మాకు చాలా ఆనందంగా ఉందండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు దాకా మేము ఎంత కష్టపడ్డామో ఇక్కడ నుంచి డబుల్ కష్టపడతామని చెప్పి మా డైరెక్టర్ గారికి కూడా మాటిస్తున్నాం అండి. ఓహో, చాలా Okay. పెద్ద వాల్యుబుల్ థింగ్ చెప్పారు. అవునండి. మాట చాలా ఇంపార్టెంట్. బాధ్యత పెరిగింది కదండి. ఇప్పుడు దాకా మాకు నిద్ర లేవండి. అంటే పడుకునేది కూడా 4 hours 2 hours 3 hours అట్లానే పడుకొని వచ్చాం. ఈ రోజు వరకు కూడా మాకు నిద్ర లేవు. ఏదో పని మా డైరెక్టర్ గారు చెప్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నాం, ప్రమోషన్ గురించి చేస్తూనే ఉన్నాం. అంటే ఈ రోజు వరకు ఈ ఎపిసోడ్ వరకు కూడా మాకు నిద్ర లేవు. ఇంకా రేపు స్టార్ట్ చేస్తే రేపు నుంచి మళ్ళీ ఆ కంటిన్యూ అది స్టార్ట్ అయిపోద్ది. కానీ మా ప్రొడ్యూసర్ గారు ఎప్పుడు స్టార్ట్ చేయమంటారో ఆ రోజు మేము స్టార్ట్ చేస్తాం. అంటే ప్రాసెసింగ్లో ఉంది అని అంటున్నారు కాబట్టి లెట్స్ సీ, హోప్ ఫర్ ది బెస్ట్. సో లవ్ వైరస్ పార్ట్ 1 ఏదైతే సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో అవునండి. అలాగే పార్ట్ 2 ట్రెండింగ్లోకి వెళ్ళి మరింత ఆదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది అలాగే ఆయన మాకు ఒక డేట్ త్వరలోనే చెప్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఓకే, వీఆర్ ప్రొడ్యూసర్ గారు ఇట్స్ హాట్ స్పాట్ అని చెప్పొచ్చు. సో వసంత్ గారు, మీ లైఫ్లో కుమారి ఉందా లేదా? డెఫినెట్గా అండి, ఉంది. ఉంది. ఓకే. లైఫ్లో ఉన్నట్టే నా లైఫ్లో కూడా ఉంది. ఓకే, అలాగే ఇప్పుడు మీరు డైరెక్టర్ గారి లైఫ్లో కుమారి ఉందో లేదో ఒకసారి తెలుసుకుందాం. ఓకే, వీళ్ళు చెప్పినట్లు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉన్నట్లే కుమారి ఉంటుంది. సో మీ కుమారి life లాంటి లో- క్యారెక్టర్ ఇది మీ స్టోరీ అని అనుకోవచ్చా మేము? లేదు అంటే ఇది అట్లా ఏం లేదు. ఇది ఎందుకంటే ఒకరికి- స్టోరీ అన్నప్పుడు అని నేను చెప్పాను కదండి మొదటి రోజు నుంచి కూడా, ఇది మా ప్రొడ్యూసర్ గారి స్టోరీ అయి ఉండొచ్చు, భాను స్టోరీ అయి ఉండొచ్చు, నుమాన్ స్టోరీ అయి ఉండొచ్చు, వసంత స్టోరీ అయి ఉండొచ్చు. ఇది అల్టిమేట్గా మీరు చూస్తారు కదా, కామెంట్స్ చూస్తున్నారు, రియాక్షన్స్ చూస్తున్నారు, పబ్లిక్ చూస్తున్నారు, రెస్పాన్స్ చూస్తున్నారు. అది ఇది నా కథ. ఒకరు కామెంట్ పెట్టారండి, గుండెల్లో ఎవరున్నా గుండెల మీద మాత్రం ఇంట్లో వాడు చూసినవాడు అయ్యే కుమారి ఒక్కటి ఇలాగే చెప్పి దొబ్బేసిందన్న అని ఒకటి కామెంట్ పెట్టారండి ఒకరు. అట్లాంటి కామెంట్స్ దాదాపు 5-6 కామెంట్స్ వచ్చాయి. సో ఏదైనా కూడా ఇది అందరికీ వర్తించే కథ. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అంటే ప్రతి 10 మందిలో ఒక 5-6 కథ ఇలాంటిది వర్తిస్తుంది. సో అల్టిమేట్గా ప్రజలైతే మంచి సక్సెస్ని ఇచ్చారు. సో ఈ సక్సెస్తో మేము పొంగిపోము, ఇక్కడతో ఆగిపోము. సో పార్ట్ 2 అనేది మాకు మరింత బాధ్యత పెంచింది. సో నేను ప్రమోషన్ టైంలో కూడా చెప్పాను, ఇది కనుక మీకు నచ్చకపోతే మళ్ళీ నేను షార్ట్ ఫిల్మ్స్ తీయను అని. సో పార్ట్ 2 కూడా దాని గురించి కూడా ముందే చెప్పేస్తున్నాను, అది కనుక మీకు నచ్చకపోతే మళ్ళీ పార్ట్ 3 తీయను. ఓకేనా? ఓకే, వీఆర్ ఎక్స్పెక్టింగ్ పార్ట్ 3 ఆల్సో. ఇది చెప్పాను కదండి, ఇది ఒక దశల వారీగా ఉంటుంది. ఇది 1 2 3 4 మా ప్రొడ్యూసర్ ప్రవీణ్ అన్న ఊపు ఉన్నంత వరకు మేము ఆగమండి. ప్రస్తుతానికి మాత్రం 2 వరకు మాత్రం ప్రస్తుతానికి అయితే ప్లానింగ్ అయితే ఉంది. సో అది 2 గురించి ఒక చిన్న లీక్ ఇవ్వగలుగుతారా? వాట్ వుడ్ బి ది స్టోరీ? లీక్ అంటే తినబోతు రుచులు ఎందుకు, డెఫినెట్లీ 1 or 2 monthsలో మనం ఎక్కువ టైం తీసుకోం కదా, మనంతా 48-36 hours 3 daysలో 4 daysలో కంప్లీట్ అయితే ఎక్కువ టైం తీసుకోము. అది ఏది ఉన్నా కూడా 1 monthలో మంచి అవుట్పుట్ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. దేవుడి దయ వల్ల మాకు అది అంతా అన్నీ అనుకూలించాలని మీరు కూడా కోరుకోండి, ప్రేక్షకులంతా కోరుకోండి. ఎందుకంటే ప్రేక్షకులు కూడా చాలామంది అంతా కన్క్లూజన్ కోరుకుంటున్నారు. సో సెకండ్ పార్ట్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. సో ఇప్పటికి మాత్రము ప్రేక్షక దేవులందరికీ కూడా మా స్వయం కృషి టీం తరపున అందరికీ ధన్యవాదాలు. సో ఏదైతే మాకు ఎన్ని రోజులు సహకరించారో మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలి. అందరూ కూడా యూట్యూబ్లో స్వయం కృషిలో వెళ్ళేసి క్రియేషన్స్లోకి వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మాకు ఏదైతే మీరు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏదైతే వ్యూస్ వస్తున్నాయో అందరూ కూడా దీన్ని వీక్షించండి. మీరు ఒక 3 షేర్ చేయండి. తప్పకుండా మాలాంటి కొత్త వారిని ఆదరించండి. ప్రవీణ్ అన్న మా మీద పెట్టుకున్న నమ్మకం ఇదంతా కూడా, సో మాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్. సో అలాగే మీరు కూడా స్వచ్ఛందంగా మీరందరూ కూడా ఎంకరేజ్ చేయాల్సింది కొంచెం, ఎందుకంటే ఇంతమంది మీరు ఇచ్చే వ్యూస్ మీద మీరు ఇచ్చే కామెంట్స్ మీద ఆధారపడి ఉన్నారు. సో వీళ్ళంతా కూడా మీ ఎంకరేజ్మెంట్ కోరుకుంటున్నారు. దాదాపు దీనికోసం మేము రేయిం పగళ్ళు నిద్ర ఆహారాలు మానేసి దాదాపు 4 రోజుల నుంచి కష్టపడ్డామండి. మొత్తానికైతే అల్టిమేట్గా మంచి టాక్ వచ్చింది. సో ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ మా వెల్ విషర్స్, మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. సో ఇక్కడికి ఇందులో బావగారి క్యారెక్టర్ ఉన్నారు, రాజ్ కుమార్ గారికి కానివ్వండి, ఆయనకి ధన్యవాదాలు. సో బిహైండ్ ద స్క్రీన్ అంటే స్క్రీన్ వెనకాల ఉండి మా కోసం పనిచేసిన శరత్ బ్రో నిజంగా చాలా చాలా థ్యాంక్స్.
థ్యాంక్స్ బ్రో నీకు, ఎందుకంటే నువ్వు కూడా మా కోసం చాలా కష్టపడుతూనే ఉన్నావు. శరత్ కానివ్వండి, ఉదయ్ శంకర్ కానివ్వండి, దాంతోపాటు నవీన్ కానీ, సో వీళ్ళందరూ డిజైనర్స్ వీళ్ళంతా, సో విజయ్, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. వీళ్ళందరూ కూడా మా వెనకాల ఉండి ప్రోత్సహించారు. సో దాంతోపాటు మా షూటింగ్ టైంలో సహకరించిన రామగౌడలకు కానీ, అదేవిధంగా నాని కానీ, అదేవిధంగా అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ థ్యాంక్స్ మీట్ సందర్భంగా మరొకసారి మా స్వయం కృషి టీం తరపున అందరూ కూడా మమ్మల్ని ఇలాగే ఆదరించండి. తప్పకుండా పార్ట్ 2ని తీస్తాము, తప్పకుండా దాన్ని కూడా ఆదరించండి. ఈ పార్ట్ 1ని ఇంకా మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో ప్రొడ్యూసర్ గారు, సో యు ఆర్ ఇన్ హాట్స్టార్, సో మీరు ఆడియన్స్కి మీ లవ్ వైరస్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు దాకా చెప్పిందేనండి. సో అందరూ కష్టపడ్డారు. సో ఎవరికి ఎటువంటి యాక్చువల్గా ఇందులో అనుకొని రాలేదు, సక్సెస్ అవుతామని కూడా రాలేదు. స్వయం కృషి నమ్ముకొని వచ్చారు. సో నమ్ముకున్నప్పుడే సక్సెస్ అయ్యారు. సో డెఫినెట్గా జరిగింది. సో భవిష్యత్తులో కూడా వీళ్ళు మరిన్ని ఈ యొక్క ఫ్రెష్ ఫేసెస్ ఏదైతే ఉన్నాయో, సో ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో సక్సెస్ అవ్వాలి. సో డెఫినెట్గా వీళ్ళు కూడా మంచి మంచి స్టోరీస్తో ముందుకు రావాలి. వాళ్ళు కూడా మంచి సమాజానికి ఫిలిమ్స్ రూపంలో మంచి మెసేజెస్ కూడా ఇవ్వాలి. సో డెఫినెట్గా అదే కోరుకుంటున్నాను నేను ప్రొడ్యూసర్గా. ఎందుకంటే మెసేజ్ ఇస్తే, లేదంటే ఇలాంటి స్టోరీలు తెలుసుకుంటే అట్లీస్ట్ ఓన్ చేసుకుంటారు, జనాలందరూ కూడా ఓన్ చేసుకుంటారు. మంచి మెసేజ్ ఓరియంటెడ్ కావచ్చు, సంథింగ్ ఏదైనా తీసుకున్నా కూడా. సో అలాంటివి మా తరపు నుంచి మిమ్మల్ని నిరుత్సాహపడకుండా అయితే మేము చూస్తాము. సో డెఫినెట్గా ఈ యొక్క బ్యానర్ నుంచో, ఈ సంస్థ నుంచో ఇలాంటివి సినిమాలన్నీ కూడా వస్తాయి. భవిష్యత్తులో ఇంకా మంచి మంచి వస్తాయని చెప్పేసి చెప్తున్నాము. సో మా టీం అందరిని కూడా ఇప్పుడు దాకా ఎలాగో మీరు ఆదరించి ముందుకు తీసుకువెళ్ళారో అన్నింటిని కూడా అలాగే ఆదరించాలని చెప్పేసి కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు. సో ఒకరు ఎడిటింగ్ చేస్తే, ఒకరు పోస్ట్ ప్రొడక్షన్, వాళ్ళే మళ్ళీ నైట్ షిఫ్ట్లు చేసుకోవటం, ఉద్యోగ బాధ్యతల్లో ప్లస్ ఇంకా వాళ్ళు ప్యాషన్గా ఇంత వర్క్ చేశారు కాబట్టి ఇంకా ఇలాంటి వాటితో ముందుకు వెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నానండి. అందరికీ కూడా నా తరపు కూడా అందరికీ చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు చాలా నిజంగా కష్టపడ్డారు. సో వాళ్ళందరికీ మేము ఇంకా చాలా మంచిగా ఇవ్వాలి, మంచి క్యారెక్టర్స్ ఇవ్వాలి. మా మేడం నుంచి ఇంకా మంచి భవిష్యత్తులో రెమ్యునరేషన్స్ కూడా మేము పెంచాలని చెప్పేసి అనుకుంటున్నాం డెఫినెట్గా. సో డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మీరే ఉన్నారు. ఐఎమ్ కుమారి అనుకున్నాను. సో ఏంటండి ఈ అటైర్? అలా ఏం లేదండి, కొంచెం అభిమానం. లేట్గా వచ్చిన లేటెస్ట్గా ఎంట్రీ ఇచ్చారు. ఓకే, సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు. సక్సెస్ అయ్యారు కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫెయిల్యూర్ వచ్చినా కూడా వాళ్ళని అంతే ఆదరించేవాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ అండి, అనుకున్న దాన్ని అనుకున్నట్టుగా ముందుకు తీసుకెళ్ళారు కాబట్టి అక్కడే సక్సెస్ అయ్యారు. డెఫినెట్గా ఆ ఒక సక్సెస్లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఆదరణ దక్కుతుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీకు కూడా. సో ప్రొడ్యూసర్ గారి లైఫ్లో కుమారి గురించి అడగలేదు. చెప్పారుగా, నాకు కుమారీలు ఉన్నారండి. కుమారితో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. అంటే డెఫినెట్గా, ఎందుకంటే మోసపోవటంలో ఏంటండి ఉంటానండి. ఏంటండి మళ్ళీ ఒకసారి మోసపోవటంలో అందరూ ఎర్రగొర్రెలకు ముందు ఉంటాను నేను. సో మోసం చేసే కుమారులు ప్రతి ఒక్క దగ్గర తగులుతూనే ఉంటారు. డెఫినెట్గా అంటే ప్రేమ పాఠాలే కాదు, భవిష్యత్తులో జీవితంలో కూడా ఎన్నో పాఠాలు నేర్పే వాళ్ళు ఉంటారు. కుమారిని ఒక ఇలాంటి యాంగిల్లోనే చూడొద్దు. అంటే ఒక ప్రేమలోనే కుమారులు ఉంటారని కాదు, అంటే ఉద్యోగంలో ఉంటారు, జీవితంలో ఉంటారు, ఎక్కడికక్కడ చెక్ పాయింట్స్ పెడుతూనే ఉంటారు. సో వాటన్నిటిని కూడా ఎదుర్కోవాలి. సో అలాగే ముందుకు వెళ్ళాలి. సో అలా చూసుకుంటే అందుకే చెప్పాను నాకు బోల్డెన్ కుమారీలు ఉన్నారు అని చెప్పేసి. అంటే ఇలాంటి వ్యవహారం టు బికమ్ అ స్ట్రాంగ్ మెన్ దేర్ వుడ్ బి అ ఉమెన్ అని అంటారు కదా, సో అలా కూడా అనుకోవచ్చు కదండి. అలా అండి, శిల్పాలకు చెక్కేది కూడా వాళ్ళే మేము అంత స్ట్రాంగ్ అవడానికి. డెఫినెట్గా. సో వాళ్ళ సహకారం లేకపోతే భవిష్యత్తులో మేము కూడా ఇంత ముందుకు వెళ్ళము. సో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా డెఫినెట్గా వెనకాల షాడో మాత్రం ఒక ఉంటారు. ఓకే, కానీ దానికి నేను ఒప్పుకోనండి. అలా ఏం లేదండి, డెఫినెట్గా ఉంటారు. బికాజ్ ఒక పాజిటివ్ ఉమెన్ ఉంటే సక్సెస్ఫుల్ గా కూడా అవిన స్టోరీస్ కూడా ఉన్నాయి. డెఫినెట్ సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉంటారు. ఫెయిల్యూర్ అయిన సక్సెస్ అవుతాడు, మళ్ళీ పడి లేచిందే ఎక్కువ ఉంటుంది, బౌన్స్ బ్యాక్ అవుతారు. బౌన్స్ బ్యాక్ అయితేనే ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా
మా హీరో కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడు, వాళ్ళ లైఫ్లో మళ్ళీ ఇంకా 100 కుమారులు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా అవుతాడు అప్పుడు. డైరెక్టర్ గారు కుమారి కాకుండా కుమార్ అని తీయొచ్చు కదా, ఎందుకు అమ్మాయిల వర్షన్ లో కూడా తీయొచ్చు కదా, అమ్మాయిలు కూడా అంటే మోసపోతున్నారు. అంటే ఇప్పుడు ఆ వర్షంలో చాలా స్టోరీలు వచ్చాయండి, అవంతా ఓల్డ్. ఇప్పుడు జరుగుతున్న ప్రెసెంట్ ట్రెండ్ ఏం నడుస్తుంది, జెన్జీ జనరేషన్. సో ఇందులో ఏం జరుగుతుంది, ఎక్కువగా మెజారిటీ ఇదే జరుగుతుంది చూపించాము. ఇంకొకటి మేము ఎంచుకున్నటువంటి కథ నేపథ్యం ఏదైతే ఉందో ఇక్కడ భాను అనే క్యారెక్టర్ జరిగిన ఎఫెక్ట్ కుమారి ఉంది. ఆ కుమారిని ఎంచుకున్నాం. డెఫినెట్లీ ఒకవేళ అవకాశం వస్తే కుమారులను కూడా తీసుకొస్తాం రానున్న రోజుల్లో. ఓకే అండి. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికి. మళ్ళీ ఒకసారి ఇలాంటి లవ్ వైరస్ టీమ్ తో మళ్ళీ ఇంటర్వ్యూస్ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా ఒకసారి గట్టిగా సక్సెస్ అంటారా? ఒకసారి సక్సెస్! లవ్ వైరస్! లవ్ వైరస్! లవ్ వైరస్! లవ్ వైరస్! ఓకే, చూసారు కదా, ఇదే జోస్తో ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో తెలుగు ప్రేక్షకులు ఎవరైతే లవ్ వైరస్ని ఆదరించారో ఇంకా పార్ట్ 2 కూడా రిలీజ్ అవబోతుందని అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో పార్ట్ 2 కోసం మీరు కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. సో అతి త్వరలో రాబోతుంది. సో చూసారు కదా ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి స్వయం కృషి. బాయ్.